ఇది వ్యాన్ కాదు, హోమ్ కన్నా ఇంకెక్కువ థింగ్స్ అయితే ఉన్నాయి ఇలా. బ్రో అయితే మన సబ్స్క్రైబర్ కోసము వ్యాన్ టూర్ అయితే ఇస్తున్నాడు. బ్రో అన్నిటి గురించి చెప్పినావు కానీ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పలే. ఎలక్ట్రిసిటీ మనకు ఎన్ని వాట్స్ ఉంటాయి, ఎట్లా ఎన్ని స్విచెస్ ఉంటాయి, ఎన్ని లైట్స్ ఉంటాయి, సామాను అండ్ ఈ పవర్ స్టేషన్ ఏదైతే చెప్పినో అవన్నీ ఎక్కడ సెట్ చేస్తానని చూపిస్తా. బ్రో అన్నీ ఓకే కానీ మరి స్నానం ఎట్లా చేస్తావు బ్రో? నార్మల్ రిమోట్ ఏరియాస్ పోయినప్పుడు వాటర్ ఉన్నాయి కదా, మొత్తం కవర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఉందా, ఇది ఇప్పుకొని సో దీనికి ఇంకా పైకి హైట్ లేపుకోవచ్చు అన్నమాట. ఎట్లుంది బ్రో వ్యాన్? భలే ఉంది బ్రో వ్యాన్. అసలు నీకు ఈ స్టిక్కరింగ్ ఇట్లా వేయాలని ఐడియా ఎట్లా వచ్చింది బ్రో? యాత్రికులు బ్రో ఏంది ట్రైన్లో తిరగాల కానీ ఈ చిన్న మినీ వ్యాన్లో తిరుగుతాను అనుకుంటున్నారా? ఇది వ్యాన్ లైఫ్ విత్ రవి బ్రోది. నిన్న క్యాంపింగ్ వచ్చినుండే ములుగుకి. బ్రో అయితే మన దగ్గరనే ఉన్నాడు. బ్రో వ్యాన్ టూర్ అయితే మనం చేద్దాము. ఇది వ్యాన్ కాదు, హోమ్ కన్నా ఇంకెక్కువ థింగ్స్ అయితే ఉన్నాయి ఇలా. బ్రో కమ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో, అవర్ యూ? బాగున్నా బ్రో. బ్రో నాకు ఇషా ఫౌండేషన్ అయినప్పుడు అయితే పరిచయం అయ్యాడు. బ్రోకు నియర్లీ 1M ఫాలోవర్స్ ఉన్నారు, కానీ అట్లా అయితే చూపియాడు, హంబుల్గా ఉంటాడు బ్రో. బ్రో అయితే మన సబ్స్క్రైబర్ కోసము వ్యాన్ టూర్ అయితే ఇస్తున్నాడు. బ్రో మొత్తం వ్యాన్ గురించి, వ్యాన్లో A to Z ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పు బ్రో మా వాళ్ళకు. ఓకే, ఈ వ్యాన్ వచ్చేసి మారుతి ఈకో BS6 2022 మోడల్. నేనైతే లైక్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ CNG వేరియంట్. సో పెట్రోల్ పైన నడపవచ్చు, CNG పైన కూడా నడపవచ్చు. ఫస్ట్ హ్యాండ్లో తీసుకుందాం అనుకున్నప్పుడు CNG వేరియంట్ అయితే అవైలబుల్ లేకుండే మా విలేజ్ సరౌండింగ్స్లో. సో అలా అని ఇంకా 5000 తిరిగిన వెహికల్ ఫేస్బుక్ మార్కెట్లో 6.5 lakh అయితే తీసుకుని ఉండే. తర్వాత అడిషనల్గా 3 lakhs ఇన్వెస్ట్ చేసి ఈ వ్యాన్ అయితే మినీ హోమ్ ఆన్ వీల్స్ అయితే తయారు చేసిన. ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనేది 1 by 1 చెప్తా. చలో, యాక్చువల్లీ ఈ వ్యాన్ బిల్డ్ చేసేటప్పుడు నా మైండ్లో ఓన్లీ 4 థింగ్స్ ఉండే. బేసిక్ హ్యూమన్ నీడ్స్. నార్మల్గా మనిషి బతకడానికి మనకి ఏం కావాలా? ఒకటి ఏంటంటే ప్రాపర్గా పడుకోవడానికి ఒక బెడ్ సెటప్ కావాలా, తర్వాత వండుకొని తినడానికి కిచెన్ ఏరియా కావాలి, తర్వాత యూసేజ్ కోసం వాటర్ కావాలా, అండ్ ఫైనల్లీ ఎలక్ట్రిసిటీ కావాలి. ఎందుకంటే మేము ఇక వ్యాన్లోనే ఉండి వర్క్ చేస్తాం కాబట్టి పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మైండ్లో పెట్టుకొని నేను ఎలా డిజైన్ చేసిన అంటే, సో ఫస్ట్ పైనుంచి చూసుకుంటే పైన సోలార్ ప్యానల్ వచ్చేసి 590 watt సింగిల్ సోలార్ ప్యానల్ అయితే వేయించుండే. ఇంతకుముందు 210 watt ఉండే, బట్ అప్గ్రేడ్ చేసినుండే ఎందుకంటే పవర్ సరిపోవట్లేదు. సో దీంట్లో ఫ్రిడ్జ్ కూడా ఇన్స్టాల్ చేద్దామనే థాట్ అవుతుంది. అండ్ దాని కింద ఇక్కడ పైప్ కనిపిస్తుంది కదా, వాటర్ స్టోరేజ్. సో ఈ వ్యాన్లో 100 liters వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు, అది సేఫ్గా. PVC పైప్స్ తెలుసు కదా, సో దాంట్లో అయితే స్టోర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కిచెన్ చూపిస్తా, వచ్చేయండి. ఇది మన కిచెన్. ఇలా మా ఇంట్లో లేని సామాన్లు కూడా ఇన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. బ్రో చలో నువ్వే డ్రా కొంచెం. సో ఫస్ట్ కంపార్ట్మెంట్ వచ్చేసి లైక్ 2 burner గ్యాస్ స్టవ్ సూర్య ఫ్లేమ్ నుంచి. సో 2 వాడుకోవచ్చు, కాకపోతే ఇక్కడ కొంచెం ఏదైనా అడ్డు పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇదంతా రెగ్జిన్ కదా, వేడికి కాలుతుంది. సెకండ్ రా వచ్చేసి ఇంకా సామాన్లు, ఉప్పులు పప్పులు ఉంటాయి కదా, సో అవన్నమాట. అండ్ దీని ముందు అయితే FMCG ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, పేస్ట్, ఇంకా లైక్ బాడీ స్ప్రే అలాంటిది ఇక. అండ్ ఫైనల్గా కట్లరీస్, మనకు ఇవి సామాన్లు కావాలి కదా వండుకోవడానికి, సో గిన్నెలు అన్నీ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బెడ్ సెటప్. హ్యాపీగా ఇద్దరైతే పడుకునేంత స్పేస్ అవుతుంది. 6 feet పర్సన్స్ హ్యాపీగా ఇద్దరైతే పడుకోవచ్చు. అండ్ ఇంకా పడుకున్నాం కూడా స్పేస్ ఉంటుంది మధ్యలో. నైట్ అయితే బ్రో నేనైతే పడుకున్నాము. బ్రో అయితే ఒకటే పొరుతాను కానీ ఇంకా స్పేస్ అయితే ఉంది మనకు, చాలా స్పేస్. నేను 6 feet ఉంటా, 6 feet కూడా మనకు సరిపోయే స్పేస్ అయితే ఉంది. ఒకసారి లోపల ఎట్లుందో మీకు చూపిస్తా. బ్రో అన్నిటి గురించి చెప్పినావు కానీ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పలే. ఎలక్ట్రిసిటీ మనకు ఎన్ని వాట్స్ ఉంటాయి, ఎట్లా ఎన్ని స్విచెస్ ఉంటాయి, ఎన్ని లైట్స్ ఉంటాయి? టోటల్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 3 switch boards అవుతున్నాయి. సో 1 by 1 చూపిస్తాడు, B-rolls అయితే రన్ చేస్తాడు. అండ్ ప్యానల్ వచ్చేసి 590 watt సింగిల్ ప్యానల్. నేను ఇంతకుముందు ఏంటంటే బ్యాటరీ ఇన్వర్టర్ సిస్టమ్ ప్రిఫర్ చేస్తుండే, బట్ ఇప్పుడు ఏంటంటే అప్గ్రేడ్ అయినా. ఇప్పుడు ఏంటంటే పవర్ స్టేషన్స్, ఈకోఫ్లో, ఇంకా లైక్ DJI ఇలాంటి కంపెనీస్ పెద్ద ఈకోఫ్లోస్ అయితే తయారు చేస్తాయి, ఐ మీన్ పవర్ స్టేషన్స్ అయితే తయారు చేస్తాయి. ఎలా ఉంటుందో చూపిస్తారండి. లోపల స్విచ్ బోర్డ్స్ అని చెప్పినా కదా, సో మెయిన్ స్విచ్ బోర్డ్ ఇది నాకు. సో ఈ సెకండ్ స్విచ్ ఏదైతుందో పైన షవర్ది మోటార్, ఫస్ట్ స్విచ్ లైటింగ్ది, లైటింగ్స్ వచ్చేసినాయి. అండ్ ఇంకో స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది, అండ్ ఇంకో స్విచ్ బోర్డ్ ఇటు సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ ఇంకొక స్విచ్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ మనకు నార్మల్ ఏదైనా మిక్సీ కూడా వాడుకోవచ్చు. నా దగ్గర ఉన్న పవర్ స్టేషన్ పైన వాషింగ్ మిషన్ కూడా నడపవచ్చు. అమ్మో నైస్, భలే ఉంది లైటింగ్ సెటప్.
సామాను అండ్ ఈ పవర్ స్టేషన్ ఏదైతే చెప్పినో అవన్నీ ఎక్కడ సెట్ చేస్తానని చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. నార్మల్గా సిఎన్జి వెనకాల ఉంటుంది, దాన్ని నేను ముంగటికి షిఫ్ట్ చేసి ఉండే. దీని కింద సిఎన్జి ఉంటుంది. అండ్ ఇది ఏదైతుందో దీన్ని లిఫ్ట్ చేసుకొని అండ్ దాని ముందు లిఫ్ట్ చేస్తే ఇంకా మనం మొత్తం సామాన్ అయితే బయట పడుతుంది. సో నేను చెప్పాను కదా ఈకోఫ్లో అని, ఇదే చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి 1.2 కిలోవాట్, ఖాళీ దీని ప్రైస్ వచ్చేసి 65,000 అయితే ఉంటుంది. అండ్ దీంతో మనం ఒక్కసారి ఫుల్ చేసుకుంటే ఆరామ్సే 3 days వాడుకోవచ్చు. అండ్ సోలార్ నుంచి కంటిన్యూస్ పవర్ ఉంటుంది కాబట్టి ఇంకా అది సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. సో వీ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ పవర్. మనకు 2 గ్యాస్ సిలిండర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకొని రివర్స్కి అయితే మన గ్యాస్ ఉంటుంది. ఇక్కడ అయితే కనెక్షన్ ఇచ్చిండు బ్రో. అలాగే ఇక్కడ మనకు కెమెరా గేర్ అయితే ఉంది, కొంచెం కెమెరా గేర్ లైటింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే మనకు పవర్ అయితే ఉంది. ఇటు సైడ్ ఇందాక బ్రో చెప్పినట్టు సిఎన్జి గ్యాస్ అయితే ఉంది. ఇది కూడా ఇంకోటి, ఇది వచ్చేసి దీంట్లో మినీ వర్షన్ అన్నమాట. సో నేను అన్ని ప్లేస్లకు వ్యాన్ తీసుకోలేను కదా, అప్పుడు ఏంటంటే ఇది సింపుల్ గా క్యారీ చేసుకొని పోవచ్చు, ఈజీ టు హ్యాపీగా అన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఇది తీసుకోవడానికి కష్టం, ఇది 12 kgs ఉంటుంది కదా. సో ఇదంతా హార్డ్లీ 1 kg అట్లా ఉంటుంది కాబట్టి సో ఈజీ టు క్యారీ. బ్రో అన్నీ ఓకే కానీ మరి స్నానం ఎట్లా చేస్తావు బ్రో? నార్మల్ రిమోట్ ఏరియాస్ పోయినప్పుడు వాటర్ ఉన్నాయి కదా. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, పైన 100 లీటర్స్ పీవీసీ పైప్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ ఉంది కదా, దాని కింద నేను ఏం చేసిన అంటే ఆ పైప్స్ మధ్యలో ఒక మోటార్ అయితే ఫిక్స్ చేసిన. ఆ మోటార్ నుంచి అవుట్లెట్ ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, సో షవర్ జెట్. సో సింపుల్ ఏం లేదు, లోపల స్విచ్ ఉంటుంది, అది ఆన్ చేసుకున్నామంటే ఇంకా ఇక్కడ హుక్ ఉందా దీనికి వేసుకొని ఇట్లా పెట్టుకొని ఇక హ్యాపీగా స్నానం చేయొచ్చు. భలే ఉంది బ్రో ఈ సెటప్ మాత్రం, అవుట్డోర్ షవర్. ఏంది బ్రో మరి ఇదేంటంటే యాక్చువల్గా మనకు సమ్మర్లో చాలా ఎండ ఉంటుంది కదా, అప్పుడు లోపల కూర్చోలేము, చాలా హీట్ వస్తుంది గ్లాసెస్ నుంచి. అప్పుడు ఇదేంటంటే 270 degrees యావెనింగ్, ఇది ఓపెన్ చేసుకొని హ్యాపీగా కింద కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఏం లేదు, ఇట్లా సింపుల్గా జిప్ తీసేసుకొని తీసేసుకున్నావా. సో దానికి సంబంధించిన ఇవైతే ఉన్నాయి తాడ్లు, ఇవి అన్బకిల్ చేసుకుంటే ఓ బ్రో ఇక తీసుకున్నావా 360 degrees మొత్తం తిరుగుతుంది అట్లా. ఇక భలే ఉంది బ్రో, ఎండ కొట్టినప్పుడు మనకు మంచిగా పని చేస్తుంది అంతే. అడగట్టాలి ఆ పైప్ తీసుకొని గట్టి గుంజు. మొత్తం కవర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇది ఉందా, ఇది ఇప్పుకొని సో దీనికి ఇంకా పైకి హైట్ లేపుకోవచ్చు అన్నమాట. అయిపోయి అంతే. సో హ్యాపీగా కింద కూర్చోవచ్చు, ఎండ ఎటు ఉంటే ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటే రిలాక్స్గా, ఏ బాధ ఉండదు. ఎట్లా ఉంది బ్రో వ్యాన్? భలే ఉంది బ్రో వ్యాన్. అసలు నీకు ఈ స్టిక్కరింగ్ ఇట్లా వేయాలని ఐడియా ఎట్లా వచ్చింది బ్రో? అయితే నార్మల్గా వెహికల్ మాడిఫై చేయించే ముందు ఏముండే అంటే ఒక ప్లేస్కి వెళ్తే A to Z అక్కడనే అయిపోవాలన్న థాట్ ప్రాసెస్ ఉండే. సో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత గుజరాత్లో లైక్ వడోదర అనే ప్లేస్లో నౌకర్ మోటార్స్ అనే వాళ్ళు ఒకరు ఉన్నారు. సో వాళ్ళు A to Z మాడిఫై చేస్తారు అండ్ ఈక్వల్ స్పెషలిస్ట్. సో చక్కగా అక్కడికే పోయిన ఉండే వ్యాన్ కొన్నాక ఇక వాళ్ళే చేసినారు స్టిక్కరింగ్ కూడా. ఇక్కడ మనకు కన్యాకుమారి టు తమిళనాడు. బేసిక్ ఈ స్టిక్కరింగ్ ప్యాటర్న్ ఏంటంటే స్టేట్ సెంటర్ నుంచి స్టేట్ వరకు కిలోమీటర్స్ రాసిన అండ్ ఇంకా అవన్నీ కిలోమీటర్స్ స్టేట్స్ 1 by 1 అయితే డిజైన్ చేసిన ఉండే. అసలు నీకు మన వ్యాన్ లైఫ్ ఇండియాలో ఫస్ట్ తెచ్చింది నువ్వే, మీరే కదా బ్రో? అసలు మీకు ఎట్లా ఐడియా వచ్చింది వ్యాన్ లైఫ్ మన ఇండియాకి తీసుకురావాలి, ఇండియాలో పీపుల్కి చూపించాలి వ్యాన్ లైఫ్ ఎట్లుంటుందని? అయితే వ్యాన్ లైఫ్ చేసే ముందు నేనైతే యూకేలో ఉంటుండే, అక్కడనే మాస్టర్స్ చేసిన, జాబ్ కూడా అక్కడే చేస్తుండే. అప్పుడు ఎవ్రీ వీకెండ్ మేము బయటికి వెళ్తుండే సాటర్డే సండే మా కార్లలో. అప్పుడు నాకు ఈ వ్యాన్ లైఫ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో ప్రాపర్ వ్యాన్స్, వ్యానిటీ వ్యాన్స్ అంటారు, మొత్తం నీట్గా డిజైన్ చేసి వాళ్ళ లైఫ్ మొత్తం వ్యాన్లోనే ట్రావెల్ చేసేవాళ్ళు. సో అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే వీళ్ళకి ఇల్లు లేదా, ఎందుకు ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ ఉంటుండే. సో తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నేను కూడా ట్రావెల్ చేసి అప్పుడు నాకు అనిపించింది చాలా ఎగ్జైటింగ్ ఉండే. నేను ఇంకా నాకేమనిపించింది అసలు ఇండియాలో ఎవరైనా చేస్తున్నారా అని సెర్చ్ చేసిన. అప్పుడు ఆశ్చర్యంగా ఇండియాలో ఒక్క పర్సన్ కూడా లేడు ఫుల్ టైం, అంటే ప్రాపర్గా వ్యాన్ చేసుకొని. ఓవర్లాండర్స్ ఉన్నారు. ఓవర్లాండర్స్ అంటే ఏంది, ఒక ప్లేస్ పోయి 4-5 రోజులు క్యాంపింగ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి సేమ్ రొటీన్ లైఫ్. వ్యాన్ లైఫర్స్ అంటే ఎవరు, మొత్తం లైఫ్ని డెడికేట్ చేసి కంప్లీట్గా వ్యాన్లో ఉండేవాళ్ళు. అలా ఉన్నవారు అయితే ఎవ్వరు లేరు. సో నేనేమనుకున్నా ఈ కాన్సెప్ట్ని తెద్దాం, నాకు కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ప్యాషన్. సో ఆ ప్యాషన్ని ఈ వ్యాన్ లైఫ్లో పెడితే వర్కౌట్ అవుతుంది థాట్ తోటి సో మొత్తం లైఫ్ అంతా యూకేలో వదిలేసి ఆ పాస్ట్ అంతా సో ఇక్కడికైతే వచ్చిండే. ఇండియాకి వచ్చి వ్యాన్ రీసెర్చ్ చేసి ఏ వ్యాన్ బెటర్, ఎంత బడ్జెట్ పెట్టాలని సో అవన్నీ మైండ్లో పెట్టుకొని వ్యాన్ అయితే తయారు చేసిన. సో మన ఆడియన్స్ నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ అయితే వచ్చింది.
నేను లైక్ మాక్సిమం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఇంగ్లీషే వాడతా, ఎందుకంటే ఈ కాన్సెప్టే కొత్త ఇండియాలో. సో గ్లోబల్ రీచ్ ఉండాలి, ఇండియాలో ప్రతి స్టేట్ వాళ్ళకి అర్థం కావాలని సో ఇంగ్లీష్ లోనే స్టార్ట్ చేసిన. English అయితే మనకు అసలు global భయంకరమైన సపోర్ట్ వచ్చింది. లైక్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 9 days లో 100K ఏమో రీచ్ అయిన ఉండే. సో Within 2 years, near to 1 వీఆర్ million. క్లోజ్ టు 1 million ఇప్పుడు. సో థ్యాంక్ యూ అందరికి ఎవరైతే సపోర్ట్ చేసినారో. ఇంకా ఎవరైతే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వ్యాన్ లైఫ్ విత్ రవి, వెంటనే Please వెళ్ళి do వీడియోస్ follow చూడండి, and నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టేయండి.